రిజర్వేషన్ కల్పించి ఎందుకు భారతదేశంలో ఒక ఆదర్శం కాకూడదు? సార్ నాకు ఒక డౌట్ ఉంది. ఇంకొక 20 రోజుల తర్వాత 1 మంత్ తర్వాత జియోఎంఎస్ నెంబర్ 9 విడుదల చేస్తే వచ్చే నష్టమేం సార్? ఇప్పుడు 42% ఇవ్వకుండా పంచాయతీ ఎన్నికలకే పోవద్దని అడిగే మనము కొద్ది రోజులు ఆగి గవర్నర్ ఏదైతే సుప్రీంకోర్టు తమిళనాడు జడ్జిమెంట్ లో ఒక పీరియడ్ ఫిక్స్ చేసిందో ఆ పీరియడ్ వరకు ఫిక్స్ చేసి గవర్నర్ ఆమోద ముద్ర పెట్టకపోతే నోటిఫై చేస్తే వచ్చే నష్టమేంది? ఆ 2 బిల్లులను ఎందుకు నోటిఫై చేయలేదు? ఇక్కడ 2 విషయాలు సరే సార్, ఒక 2 విషయాలు మీ నోటీసులు తీసుకొస్తున్నా. ఒకటి 9th షెడ్యూల్ పెట్టాలని ఒక దారి ఉంటే 9th షెడ్యూల్ పెట్టము అని అమిత్ షా గారు రామచంద్రరావు గారు ఢిల్లీలో ప్రకటించారు. ఆ దారి ముసుకుపోయి సమీక్షిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కదా. రెండో దారి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టికల్ 243D ప్రకారం, ఆర్టికల్ 243T6 ప్రకారం లోకల్ బాడీ ఎన్నికల్లో, విద్యా ఉద్యోగాలు కాదు, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని ఆర్టికల్ చెప్తున్నాయి. కాబట్టి ఇవాళ హైకోర్టు కూడా మీరు అందరూ ఒక 2 రోజులు ఆగొచ్చు. కానీ హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలంటే దానికి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సంఘము రిటర్న్ గా ఒక అఫిడవిట్ ఇచ్చింది. మేము సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల సంఘం ఒక అఫిడవిట్ ఇస్తే పీకర్ లోతు గురికపోయింది న్యాయస్థానంలో. కాబట్టి తప్పని పరిస్థితుల్లో అవసరమైతే 3 నెలల సమయం ఇస్తాం, ఒక పిటిషన్ ఏమని చెప్పారు కదా. ఇప్పుడు ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే తప్ప ఎన్నికల సంఘం ముందుకు పోదు. ఎన్నికల సంఘం వాళ్ళు చేసిన వాదన అభినంద్ కుమార్ షావలి దగ్గర ఏంది, మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సెంట్ కావాలి, వస్తే మేము చేస్తాము. ఇప్పుడు మేమున్న ప్రిపరేషన్ల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు 10 రోజుల వ్యవధిస్తే మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము నెల రోజుల లోపల ఎన్నికలు జరిపేటువంటి అవకాశం మా దగ్గర ఉంది. వీఆర్ ప్రిపేర్డ్ అని అన్నారు. సెప్టెంబర్ 30 తేదీ డెడ్ లైన్ పెట్టిరు హైకోర్టు. దాంట్లో ఎక్స్టెన్షన్ వేసుకోమని హైకోర్టు సలహా ఇచ్చింది కదా, ఎందుకు వేయలేదు? అభినంద్ కుమార్ షావలి వాళ్ళ దాంట్లో ఇచ్చారు సార్, నా దగ్గర రికార్డెడ్ ఉంది. హౌస్ మోషన్ అప్పుడు క్లియర్ గా అన్నారు. వాళ్ళు ఏమన్నారు, మీరు ఒక 20 రోజులు టైం తీసుకోండి, అవసరమైతే 3 నెలల టైం కూడా ఇస్తామని చెప్పారు. పిటిషన్ ఏమన్నారు? కానీ ఇక్కడ బేసిక్ ప్రశ్న ఏంటంటే గవర్నర్ గారు బిల్లు మీద సంతకం పెట్టాడు, చట్టం మీద సంతకం పెట్టలేదు. ఇక్కడ గమ్మత్తుడు ఎట్లా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎట్లా లాజిక్ పనిచేస్తుంది. ఒకసారి కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు చాలా చెప్పటి నుంచి.